తిరుపతి జిల్లా తడమండలం పాములమెట్ట గ్రామానికి చెందిన 13 ఏళ్ల వయసు గల బాలుడు అభిలాష్ను తేలు కుట్టడంతో ప్రమాదకర పరిస్థితుల్లో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కు తీసుకొచ్చారని కిమ్స్ డాక్టర్ మొరార్జీ తెలిపారు. కార్డియాలజిస్ట్ వైద్య పరీక్షల అనంతరం బాలుడి గుండె పనితీరు పూర్తిగా మందగించిందని గుర్తించామన్నారు. అత్యవసరంగా బాలుడిని వైద్య బృందం పర్యవేక్షణలో విరుగుడు మందుతో పాటు గుండెకు లొనోట్రోపర్ వెంటిలేటర్పై చికిత్స చేయడం జరిగిందన్నారు. తేలు విషం శరీరమంతా పాకడం వల్ల బాబుకు ఫైట్స్ రావడం, మగత కమ్మడం గమనించామన్నారు. ఈ క్రమంలో ఒకసారి బాబు గుండె కార్డియాక్ అరెస్ట్ కావడంతో సిపిఆర్ చేసి రీస్టార్ట్ చేశామన్నారు. నిరంతర వైద్యుల పర్యవేక్షణలో బాబుకు సకాలంలో వైద్యం అందించి సురక్షితంగా వార్డుకు షిఫ్ట్ చేశామన్నారు. ఈ వైద్య బృందంలో డాక్టర్ నాగరాజారావు, డాక్టర్ ఆర్ మొరార్జీ, డాక్టర్ వి జగదీష్, డాక్టర్ బి పల్లవి, డాక్టర్ భార్గవ్ ఉన్నారు. 8వ తేదీ రాత్రి 13 సంవత్సరాల అభిలాష్ అనే పిల్లడు తడమండలం నుంచి తీసుకురావడం జరిగింది. బాబుకి వాళ్ళ పేరెంట్స్కి ఏదో కుట్టింది అని చెప్పాడు. దాని తర్వాత లోకల్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ చికిత్స చేసిన తర్వాత కండిషన్ కొంచెం సీరియస్ అయ్యి బాబు నొప్పితో ఎక్కువ విలవిల్లాడము, దాంతోపాటు ఆయాసం ఎక్కువ అవడంతో ఇక్కడికి రెఫర్ చేశారనమాట. సో ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులోనే బాబుని చూసి బాబు హార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఫంక్షన్ సరిగ్గా లేదని గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బాబుకి తేలు కుట్టడం వల్ల ఇటువంటి పరిణామాలు జరిగినాయని గుర్తించాము. వెంటనే బాబుని ఐసీయూలో అడ్మిట్ చేశాము. దాంతోపాటు పరీక్షల్లో బాబు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు, గుండె ఎట్లా పనిచేస్తుంది అనే దాన్ని మెజర్ చేయడానికి ఒక వాల్యూ లాగా తీసుకుంటాం. అది 18 తగ్గిపోయింది అనమాట. నార్మల్గా ఇది 60 నుంచి 70 దాకా ఉండాలి. సో బాబుని వెంటిలేటర్ మీద ఉంచి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ నాగరాజ్ సార్ చూడడం జరిగిందనమాట. సో దాంతో బాబుని చికిత్సతో పాటు ఐసీయూలో ఉంచి తగిన చికిత్స చేయడం జరిగింది. సో మెయిన్గా తేలు కుట్టడం వల్ల ఏమంటే ఆ 48 గంటలు ఆ గుండె చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. సో సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, అరిథమియాస్ రావడము వంటి పరిణామాలు జరుగుతుంటాయి అన్నమాట. ఈ బాబులో కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్ల ఒకసారి మళ్ళీ సిపిఆర్ చేసి రివైవ్ చేశాము. ఆ బాబు తీవ్రమైన ఆయాసంతో వచ్చాడు. యాక్చువల్గా వెంటనే అప్రాపరేట్గా అదే టైంలో నైట్ ఎమర్జెన్సీ టీం మనకు చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఇమీడియట్గా స్టెబిలైజ్ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేసాము. అంత ఓవర్ నైట్ అప్రాపరేట్ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయినారు మన ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు. దాంతో మనం ఫస్ట్ 24 అవర్స్ లోపలనే స్టెబిలైజ్ మ్యాక్సిమం చేయగలిగాము. తర్వాత సబ్సిక్వెంట్ కాంప్లికేషన్స్ వచ్చాయి. గుండె పంపింగ్ అనేది 18% నుంచి ఇంకా తగ్గి విపరీతమైన ఆయాసము, బీపీ అనేది చాలా డౌన్ కావడము, అరెస్ట్ అనేది జరిగింది. సో మన రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల డాక్టర్ మొరార్జీ, డాక్టర్ జగదీష్ సార్, పల్లవి మేడం గారు బేసిక్గా ఒక 18 అవర్స్ పాటు కంటిన్యూస్గా ఆ బాబుని మానిటర్ చేస్తూ ఉన్నారు ఐసీయూలో. దాంతో మనం అట్ ద వెరీ ఎర్లీ స్టేజెస్సే మనము ఈ కాంప్లికేషన్స్ అనేది రికగ్నైజ్ చేసి అప్రాపరియేట్గా ట్రీట్ చేయడం వల్లనే ఈ అవుట్కమ్ అనేది మనకు వచ్చింది. ఆక్సిజన్ లేకుండా విత్ ఆల్ వైటల్స్ నార్మల్గా బాబు బాగా స్పృహలో ఉన్నారు, తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడుతున్నారు, ఆహారం కూడా బాగా తీసుకోగలుగుతున్నారు. ఇదంతా కూడా మా ఇంటెన్సివ్ కేర్ హెడ్ డాక్టర్ జగదీష్ సార్ టీంలో మేమందరము, బెడ్ సైడ్ స్టాఫ్, తర్వాత సతీష్ సార్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుండి ప్రతిరోజు ఫాలోఅప్కి ఎలా ఏంటి ఏమని రౌండ్ ద క్లాక్ ఫాలోఅప్లో అంతా బాగా అందరం టీమ్ ఎఫర్ట్ అండి. పీడియాట్రిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ సార్ కానీ. ఇప్పుడు ఆ అబ్బాయి హార్ట్ పనితీరు కూడా ఆల్మోస్ట్ ఒక 35 to 40%కి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఇది ఒక మంచి అంటే ఒక గుడ్ సైన్. అంటే పీడియాట్రిషియన్ ఇది ఇంటెన్సివ్ కేర్ తరఫున ఇద్దరము కలిసి ఒక 2 టీంలు విత్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్, ఇదంతా కూడా ఒక మంచి పరిణామం అని చెప్పచ్చండి. ఏదైనా కూడా మనకి ఈవెన్ చిన్నపిల్లల విభాగంలో ఏదైనా విషమించిన పరిస్థితులు కూడా మనం హ్యాండిల్ చేయగలిగే ఒక మంచి ఎక్విప్మెంట్ అండ్ టీమ్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. తేలు పుట్టినప్పుడు ఏంటంటే ఈ విషయం ఏంటంటే బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో కలిసినప్పుడు ఏంటంటే హార్ట్ మీద దాని ఎఫెక్ట్ చూపించి హార్ట్ గుండె పంపింగ్ 60-70% ఉండాలి నార్మల్ గుండె పంపింగ్. ఈ బాబుకి ఏంటంటే 15% పడిపోయి హార్ట్ పంపింగ్ లెక్క ఇలా కంట్రాక్షన్ తగ్గిపోతుంది. కొట్టుకుందాం వద్దా అలా అంటుంటుంది. అలాంటప్పుడు ఆగిపోవటం జరిగింది ఒకసారి. జరిగిన తర్వాత మళ్ళీ రివైవ్ చేసి సిపిఆర్ చేసి రివైవ్ చేసి మళ్ళీ వెంటిలేటర్ మీద 3 days ఈజ్ గుడ్ టీమ్ ఇన్ ఇంటెన్సివిస్ట్ మొత్తం ఎమర్జెన్సీ టీమ్ అందరూ రియాక్ట్ అయ్యి ఈ 3 days నుంచి బాబుని బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కిమ్స్ హాస్పిటల్లో
పిడియాట్రికే కాకుండా అడల్ట్ కూడా ఇది ఎమర్జెన్సీ స్నేక్ బైట్ కానీ స్కార్పియన్ స్టింగ్ కానీ వీటికన్నిటికీ అధునాతక ఎక్విప్మెంట్తో బయటికి తీసుకురావడం జరిగింది. తడ అనేది చెన్నైకి తిరుపతికి దగ్గర, అటు దగ్గరలో ఉండి కూడా అక్కడ చూసిన డాక్టరు అక్కడ ఇచ్చిన వైద్యము సరిపోకపోవటం అంటే ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ స్కార్పియన్ స్టింగ్. తేలు కుట్టడం వల్ల వచ్చే కాంప్లికేషన్. ఆ కాంప్లికేషన్ ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అనుకొని అక్కడున్న డాక్టరు కరెక్ట్గా అందరూ సూపర్ స్పెషలిస్టు తర్వాత ఒక టీం ఉన్న చోటికి పంపించడం వల్ల ఆ అబ్బాయికి కరెక్ట్ సమయంలో అన్ని విధాలుగా ఎమర్జెన్సీ నుంచే కానివ్వండి, ఇనిషియల్గా ఎమర్జెన్సీ నుండి తర్వాత అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళు ఇనిషియల్గా అసెస్మెంట్ చేసి ఇమ్మీడియట్గా ఒక కార్డియాలజిస్ట్ను తర్వాత ఎమర్జెన్సీ పీడియాట్రిషియన్ను పిలిపించి ఆ బాబుకు ఇవ్వాల్సిన ఇనిషియల్ ట్రీట్మెంట్ వైద్యం ఏముందో అది ఇవ్వటము, తర్వాత ఆ బాబుకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమని అబ్జర్వేషన్ అవసరమని క్రిటికల్ కేర్కు షిఫ్ట్ చేయటము, తర్వాత క్రిటికల్ కేర్లో ఇంటెన్సివిస్ట్ డిఎం చేసినటువంటి ఒక ఇంటెన్సివిస్ట్ ఉండటం వల్ల ఇంత కాంప్లికేషన్ ఈఎఫ్ 13%, 18% పడిపోయినా కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఇట్స్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. నేను ఇంత ముందన్నట్టు పడిపోవటం వల్లనే కాకుండా గుండె ఆగిపోవటం కూడా జరిగింది. గుండె ఆగిపోయినప్పుడు మళ్ళీ బయట నుంచి గుండెకు సపోర్ట్ ఇచ్చి గుండెను సిపిఆర్ అంటారు, అది ఇచ్చి ఆర్టిఫిషియల్గా మళ్ళీ కొట్టుకునేటట్టు గుండెను ఇచ్చేయటం జరగటం వల్ల ఆ బాబు ఈరోజు క్షేమంగా 48 గంటల తర్వాత క్షేమంగా వెంటిలేటర్ సపోర్ట్ నుంచి బయటికి రావటము. అభిలాష్ వాళ్ళ ఫాదర్ని, పేషెంట్ ఫాదర్ని, మా బాబుకి ఇమ్మీడియట్గా 8వ తేదీ తేలు కొట్టడం వల్ల సిమ్స్కి తీసుకురావడం జరిగింది. చాలా క్రిటికల్ కండిషను అయినా కూడా సరే సార్లు కేర్ తీసుకొని రిస్క్ చేసి నా బిడ్డను చాలా వరకు కాపాడారు సార్. ఇది వాస్తవం. అది నేను నా బిడ్డ బతకదని అసలు అనుకోలేదు సార్, కానీ నా ముందు ఉంచారు సార్. చాలా థ్యాంక్స్ సార్ మీకు అందరికీ. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మీ కాంచీపురం కంచి కామాక్షిలో దసరా దీపావళి సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ఇంకా ప్రతి 5,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై సిల్వర్ కాయిన్, ప్రతి 10,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై గోల్డ్ కాయిన్ పొందండి. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కల్పవృక్ష పట్టు, కనకధార పట్టు, కాదంబరి పట్టు, పరిణయ పట్టు, కంచి పట్టు వంటి వేలాది రకాల పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ సారీస్, గాగ్రాస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ పై అప్ టు 50% ఆఫ్. మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన పట్టు చీరలు, పెట్టుబడి చీరలకు ఇది సరైన సమయం. విచ్చేయండి కాంచీపురం కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.